పట్టించుకోలేదనుకోండి ఏమంటారు, షో మీద పేనే వార్తలేదంటారు. జర కోపమైనాక కూడా చెప్తే వినలేదనుకోండి ఏమంటారు, షోలలో చెట్లు మొలిచినాయా అంటారు. కొంతమంది షోలలో చెట్లు మొలిచినట్టే చేస్తున్నారు. ఎవరో మీరే చూడుర్రి. చెవులు జాడిచ్చి చేతులు ఆడిస్తే ఏం చేయాలో అదే చేస్తది పెద్ద కోర్టు. నిన్నగాక మొన్ననే చెప్పింది అంటే అంటే జర్నలిస్టులను ప్రభుత్వాలు బెదిరియొద్దు, కేసులు పెట్టొద్దు, వాళ్ళ పనికి అడ్డం పడొద్దని చెప్పి 3 రోజులు సుతం కాలే. చేయొద్దని చెప్పిన పనిని ఆలయించి మరీ చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సారు. జర్నలిస్ట్ గౌతమ్ మీద కేసులు పెట్టించి అరెస్టు చేపించిర్రు. తెలుగు స్క్రైబ్ అనే వార్తా ఛానల్ చేస్తున్న గౌతమ్ గౌడు ఓ రైతు తన బాధను ఎల్లగక్కున్న వీడియో ట్విట్టర్ లో పెట్టిండు. దానికి తప్పు పట్టి కేసు పెట్టి ఇవాళ అరెస్ట్ చేసిర్రు. జనాలు సర్కారు గురించి ఏమనుకుంటున్నారో బయట పెడితే ఇట్లా కక్ష కడతారా? అర్ధమరాత్రి ఇంటికి పోయి ఇంట్లో నిద్రపోతున్న ఆడోళ్ళని లేపి బుగులు పెట్టించి గౌతమ్ కోసం దేవులాడిర్రు. ఇటు మన న్యూస్ లైన్ ఛానల్ మీద సుతం 3-4 జాగల్లా కేసులు పెట్టిర్రు. ఇక రాష్ట్రంలో ఏడా ఎవరు సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడినా కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇదెక్కడి అరాష్కాల పరిపాలనో ఏమో. నిజాలు మాట్లాడినా తప్పే ఉన్నది, జర్నలిస్టులు కొలువులు చేసి జనాలు మాట్లాడిన మాటలు చూపించినా తప్పే ఉన్నది పోరి. ఒక దిక్కు పోలీసులను పంపి లెక్కపత్రం లేని అరెస్టులు చేస్తున్నారు, ఇంకో దిక్కు షేపాటి కార్యకర్తలను జర్నలిస్టుల మీదికి సర్కారు తప్పులను చూపెట్టిన వాళ్ళ మీదికి ఎగబెడుతున్నారు. గిట్ల చేసుడు తప్పుడు పని. జర్నలిస్టులను కేసులు పెట్టి సతాయించొద్దని పెద్ద కోర్టు చెప్పినాక సుతం రేవంత్ సారు లెక్క పెడతలేడంటే కోర్టు అంటే సార్కు ఎంత భయం ఉన్నదో కదా. 3 రంగుల జెండా పట్టి సింగమోలే గదిలొచ్చినా సరే కోర్టు మాట వినాల్సిందే, లేకపోతే జూలు పట్టి సింహాన్ని గుంజకు కట్టేస్తది పెద్ద కోర్టు.